హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో రీసెంట్గా యూకే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన మేజర్ చేంజెస్ అనమాట. ఇట్స్ రిలేటెడ్ టు వీసా రూల్స్ అండ్ అదేవిధంగా ఎవరైతే యూకేకి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ చేంజ్ అయిన రూల్స్ వాళ్ళ పర్సనల్ ప్లాన్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయన్నమాట. సో మీరందరూ ఈ చేంజెస్ గురించి డెఫినెట్గా తెలుసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసరికి అబౌట్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇన్ యూకే అనమాట. ఈ వీసా డ్యూరేషన్ అయితే నార్మల్గా 2 years ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. కానీ ఈ చేంజెస్ తర్వాత వాళ్ళైతే ఈ వీసాని 2 years నుండి 18 monthsకి రెడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసరికి మనం యూకేకి వస్తున్నప్పుడు ఇండియాలో మన అకౌంట్లో ఫండ్స్ అయితే చూపించాలి కదా. ఐ మీన్ ట్యూషన్ ఫీ అండ్ ఎక్స్పెన్సెస్ అయితే డిపాజిట్ చూపించాలి యూకే గవర్నమెంట్కి. ఈ ఫండ్స్ని కూడా పెంచేశారు ఫ్రెండ్స్. సో మనం అయితే నార్మల్గా చూపించే అమౌంట్ కన్నా కొంత పర్సెంట్ ఎక్కువ అయితే చూపించాల్సి ఉంటుంది ఈ రీసెంట్ చేంజెస్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకవేళ ఎంప్లాయర్ స్కిల్డ్ వర్కర్ వీసా స్పాన్సర్ చేస్తే ఆ ఎంప్లాయర్ హోమ్ ఆఫీస్కి ఇమ్మిగ్రేషన్ స్కిల్స్ సర్చార్జ్ అని ఇంకొక ఫీ అయితే పే చేస్తారనమాట. ఈ ఫీ పే చేసేది నార్మల్గా అంతకుముందు ఒక 500 అరౌండ్ అలా ఉంటుంది. ఈ ఫీజ్ కూడా 32% అయితే ఇంక్రీజ్ చేశారు ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ద రీసెంట్ హోమ్ ఆఫీస్ అండ్ యూకే ఇమ్మిగ్రేషన్ వీసా అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ మేజర్ చేంజ్ ఏంటి అంటే మనకి ఎవరైతే స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నారో అదేవిధంగా ఇంకా హై పొటెన్షియల్ వీసా మీద ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అంతకుముందు అయితే జస్ట్ B1 లెవెల్ ఉంటే సరిపోయేది ఫ్రెండ్స్. కానీ దాన్ని ఇప్పుడు B1 నుండి B2కి మార్చేశారు. అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది కావాలన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా అనమాట. ఈ చేంజ్ అయితే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. యూకేలో ఉన్న రీసెంట్గా మాస్టర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే యూకే గవర్నమెంట్ కల్పించింది ఫ్రెండ్స్. సో ఆ వీసాతో వాళ్ళు ఏంటంటే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. రూల్ అయితే చాలా సింపుల్ అనమాట. వాళ్ళు ప్రపోజ్ చేసే బిజినెస్ ఐడియా అనేది ఇన్నోవేటివ్గా, స్కేలబుల్గా, అదేవిధంగా వయబుల్గా ఉండాలి. అండ్ అదేవిధంగా వాళ్ళ బిజినెస్ ఐడియా ఒక అప్రూవ్డ్ బాడీ చేత ఎండోర్స్మెంట్ అయితే చేయించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ రిగార్డింగ్ ద గ్లోబల్ టాలెంట్ వీసా అనమాట. యూకేలో గ్లోబల్ టాలెంట్ వీసాకి అప్లై చేయాలంటే కొన్ని జాబ్ రోల్స్ అయితే లిస్టెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఆల్రెడీ ప్రీ లిస్టెడ్. సో వీటికి ఇంకా కొన్ని అడిషనల్ క్రియేటివ్ రోల్స్ అయితే యూకే గవర్నమెంట్ యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ క్రియేటివ్ ప్రొఫెషన్స్ లైక్ ఆర్కిటెక్ట్స్, అదేవిధంగా డిజైనర్స్. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్లో టాలెంటెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే యూకేలో వాళ్ళకి ఈజీ ఎంట్రీ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే లిస్ట్ ఆఫ్ మేజర్ చేంజెస్ దట్ బాట్ అప్ రీసెంట్లీ బై యూకే వీసా వెబ్సైట్. అండ్ అదేవిధంగా నా పర్సనల్ టిప్స్ అండ్ అడ్వైస్ ఏంటి అంటే ఎవరైతే యూకేకి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళైతే కీప్ అన్ ఐ ఆన్ ఆల్ రీసెంట్ చేంజెస్ దట్ కేమ్ ఇన్ ప్లేస్. అండ్ అదేవిధంగా మీరైతే ఫినాన్షియల్గా రెడీగా ఉండండి. ఇప్పుడు ఫండ్స్ చూపించేది కొంచెం అమౌంట్ని పెంచారు కాబట్టి మీరైతే ఫినాన్షియల్గా మనీని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఎవరైతే స్కిల్డ్ వర్కర్ వీసాకి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఇంగ్లీష్ లెవెల్ని అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా, B2కి అయితే మనకి రిక్వైర్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయి కదా, ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా, అదేవిధంగా గ్లోబల్ టాలెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. ఇదైతే మీకు యూకేలో స్టడీ లేదా వర్క్ చేసుకోవడానికి ఈ వీసాస్ అయితే హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ప్లాన్ ఎహెడ్ అనమాట. ఎందుకంటే PSW రూల్స్ చేంజ్ చేశారు కదా డ్యూరేషన్.
2 ఇయర్స్ నుండి 18 మంత్స్కి. అంటే టైం అనేది షార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎర్లీగా మీరైతే జాబ్ సర్చ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక్క మాటలో చెప్పాలి అంటే యూకేకి రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే 1కి 2 సార్లు థింక్ చేసుకొని ప్లస్ అండ్ మైనస్ని అనలైజ్ చేసుకొని ప్లాన్ అయితే అహెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రూల్స్ అయితే రీసెంట్గా చేంజ్ అయ్యాయి కాబట్టి మీ ప్లాన్కి కొన్ని మోడిఫికేషన్స్ అయితే అవసరం అయి ఉండొచ్చు. సో ప్లీజ్ డూ కీప్ అప్డేట్ యువర్ సెల్ఫ్స్ అకార్డింగ్ టు ద రీసెంట్ రూల్స్ అండ్ చేంజెస్ అన్నమాట. సో మీరైతే ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఇంపార్టెంట్ అప్డేట్స్ని దృష్టిలో పెట్టుకొని మీ యూకే కెరీర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఎవ్రీథింగ్ మీరు ప్లాన్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా యూకేకి రావచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడికి వచ్చి మీ మాస్టర్స్ కంప్లీట్ చేసి వర్క్ కూడా చేసుకొని త్వరగా యూకేలో అయితే సెటిల్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఎవరైతే యూకేకి రావాలి అని అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, share and subscribe to my YouTube channel Abroad Andhra Ammayi for more UK related information, and I will see you all in my next video. Until then, you guys take care. Bye.